మనం ముందు చెప్పుకున్న బోర్డ్మాస్ రూల్ ప్రకారంగా మనము రీసెంట్గా ప్రాబ్లమ్స్ అన్నీ డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. అలాగే ఇక్కడ 2 క్వశ్చన్స్ అనేటివి ఉన్నాయన్నమాట. ఇందులో ఫస్ట్ క్వశ్చన్కి సొల్యూషన్ అనేది నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆన్సర్ వచ్చేసి 7.75 అవుతుంది. ఈ ఆన్సర్ ఎలా వచ్చింది, ఎలా చేయాలి అనేది నేను మన షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఇప్పుడు నేను ఈ సెకండ్ క్వశ్చన్కి ఎలా సాల్వ్ చేయాలనేది నేను మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి మరిన్ని మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే మనకి ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీ దాకా వస్తుంది ఆ వీడియో వెంటనే. మీరు అప్పుడు ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు ఈ సెకండ్ క్వశ్చన్కి ఎలా సాల్వ్ చేయాలనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి మనం రాసుకుందాం అన్నమాట. ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి 180 into 15 minus 12 into 20 divided by 140 into 8 plus 2 into 55. ఇది మన క్వశ్చన్. ఇక్కడ ఫస్ట్ ఇందులో న్యూమరేటర్లో 180 into 15 12 into 20 సాల్వ్ చేద్దాము. 180 into 15కి ఇక్కడ రఫ్ వర్క్ వేసుకుందాం. 180 into 15కి 5 zeros 0, 5 8s are 40, 5 1s 5, 9. నెక్స్ట్ ఇక్కడ 180. అప్పుడు 2700 అవుతుంది. 180 into 15 అది ఇక్కడ రాసుకుందాం. 2700 మైనస్ 12 into 20 ఏమవుతుంది 240. 12 2s 24, 0 ఉంది కాబట్టి 240 అవుతుంది. బై 140 into 8 వేద్దాం. ఫస్ట్ 140 8 zeros 0, 8 4s are 32, 8 1s 8 plus 3 11 అంటే 1120 ప్లస్ 55 into 2 అంటే మనకి 110 అనేది తెలుసు అనమాట. ఇక్కడ 2700 మైనస్ 240 ఎంత అవుతుంది? 2700 మైనస్ 240. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకి 2460 అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు 1120 ప్లస్ 110 అప్పుడు ఏమవుతుంది? దీన్ని యాడ్ చేస్తే 0, 1 + 2 3, 1 + 1 2, 1 అవుతుంది. 0 0 క్యాన్సిల్ అయిపోయి 123 2s 246 అవుతుంది కదా. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ మనకి క్వశ్చన్ అనేది చాలా కాంప్లికేటెడ్గా ఉంది, కానీ ఇక్కడ మనం ఒక్కొక్క స్టెప్ సాల్వ్ చేసుకుంటూ పోతే ఆన్సర్ అనేది సింపుల్ టర్మ్స్లో 2 అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇదే విధంగా ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. డైలీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాము. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మీకు ఈజీగా మ్యాథమెటికల్ ట్రిక్స్ అన్ని నేర్పిస్తూ ఉంటాను అనమాట.